వేసవిలో ఎండలే కాదు కొన్ని రకాల సమస్యలు సైతం మనల్ని భయపెట్టేస్తాయి. పైల్స్ అలాంటివే. మిగతా సీజన్లతో పోలిస్తే ఎండలు మండిపోయే వేసవిలో పైల్స్ బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. వేడి, ఉక్కపోతల మూలంగా ఒంట్లో నీరంతా ఇట్టే ఆవిరైపోతూ ఉంటుంది. ఒంట్లో నీటి శాతం తగ్గడంతో మలం మరింత గట్టిగా మారుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మల విసర్జన అన్నది కష్టతరమై పైల్స్ నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. వేసవిలో పైల్స్ బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పైల్స్తో బాధపడుతున్నప్పుడు ఆసనంలో నొప్పి, మంట, రక్తస్రావం జరగటం ఈ బాధలన్నీ మనకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి సీజన్లో పైల్స్ బాధలు మరింత తీవ్రంగా మారుతూ ఉంటాయి. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వలన శరీరంలో నీటి శాతం తగ్గిపోయి శరీరంలోని భాగాలు పొడిబారుతూ ఉంటాయి. దీంతో మల విసర్జన కష్టంగా మారుతుంది. మల విసర్జన సాఫీగా జరగక బలంగా ముక్కటం వల్ల మలాశయం వద్ద ఉండే కండరాలు, రక్తనాళాలు ఒత్తిడికి గురై మరింతగా ఊపుతూ ఉంటాయి. దీంతో పైల్స్ బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. పైల్స్ బాధలు తగ్గటానికి రోజువారీ ఆహార విహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లని తాగటాన్ని అలవాటు చేసుకోవాలి. మజ్జిగలో కొద్దిగా ఉప్పు మరియు కొద్దిగా నిమ్మరసం పిండి తీసుకోవటం మంచిది. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనాను నీళ్లలో కలిపి తీసుకోవటం వల్ల పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. అర టీ స్పూన్ జీలకర్ర పొడిని ఒక గ్లాస్ వాటర్లో వేసి నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా ఉల్లిపాయ రసం, కొంచెం పంచదార కలిపి తీసుకోవటము మంచిది. తులసి ఆకులను నీటిలో నానబెట్టి తరచూ చప్పరిస్తూ ఉండటం వల్ల కూడా పైల్స్ బాధలు తగ్గుతాయి. కరక్కాయతో తయారు చేసిన కషాయం రోజు ఉదయం, సాయంత్రం తీసుకోవటం ద్వారా పైల్స్ బాధల తీవ్రత బాగా తగ్గుతుంది. పైల్స్ బాధలు తగ్గటానికి వేడి నీటితో తరచూ కాపటం పెట్టడము మంచిదే. పైల్స్ మరింతగా ముదిరిపోకుండా ఉండటానికి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఆహారంలో పీచు ఎక్కువగా తీసుకోవాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతూ ఉండాలి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయటాన్ని అలవాటుగా మార్చుకోవాలి. పైల్స్ బాధలు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఔషధాలను వాడుకోవాలి.